మీరు ఒకవేళ కానీ పేమెంట్స్ రెగ్యులర్గా పే చేయలేదనుకోండి సార్, అప్పుడు మిమ్మల్ని ఒక 2 పేమెంట్స్ మిస్ అయినప్పటి నుంచి ఫ్లాగ్ చేస్తారు సార్. ఒకవేళ కానీ 4 to 6 పేమెంట్స్ మిస్ అయిన వెంటనే మిమ్మల్ని ఎన్పీ కింద డిక్లేర్ చేస్తారు సార్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఎన్పీ. ఓకే, ఎప్పుడైతే ఎన్పీకి మీరు ఫిక్స్ అవుతారో అప్పుడు మీదైతే లోన్ అమౌంట్ ఉందో ఆ థర్డ్ పార్టీ లోన్ రికవరీ ఏజెంట్స్, లోన్ రికవరీ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి సార్. బల్క్లో ఒక 50 to 100 పీపుల్ తీసుకుని లోన్స్ని వాళ్ళకి సెల్ చేస్తారనమాట. అది కూడా ఎలా అంటే పెన్నీస్ ఆన్ ది డాలర్ అని చెప్పి చాలా తక్కువకి వాళ్ళకి సెల్ చేస్తారనమాట. ఎందుకంటే ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్, ఇక వాళ్ళ దగ్గర నుంచి మనకు మనీ రాదు, ఆ లోన్ వీళ్ళకి ఇచ్చేస్తే మనకు ఎంతో కొంత మనీ ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది అని చెప్పి బ్యాంక్స్ అలా లోన్స్ని సెల్ చేస్తాయి అనమాట. ఏదైతే రికవరీ ఏజెంట్స్ ఆ లోన్స్ కొనుక్కుంటారో ఏజెన్సీస్, వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని హెరాస్ చేయడం, మిమ్మల్ని ఇంకా మిగిలిన ఎక్స్టార్షన్ మెథడ్స్ అన్నీ వాడి మీ దగ్గర నుంచి మనీ తీసుకొని ఆ మనీ రికవర్ అయిన మనీలో వాళ్ళు ఇంతని ఆ బ్యాంక్ కట్టి మిగిలిందంతా వీళ్ళు తీసుకుంటారనమాట. వాళ్ళు అలా తీసుకోవడం కోసమే మిమ్మల్ని ఇంత హెరాస్ చేస్తారు.